ఒకసారి నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామానికి వెళ్ళి మీటింగ్ అయిపోయింది. అందరూ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. ఆ పాస్టర్ గారు నాతో అన్నాడు, చివరిగా పలానా శారీ కట్టుకున్న ఆమె మీ దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకుంది పాస్టర్ గారు, ఆమె గురించి మీకు తెలుసా అన్నాడు. నాకు ఎలా తెలుస్తుందో ఇప్పుడే కొద్ది వచ్చాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒకప్పుడు వీళ్ళు బాగా ఆర్థికంగా చాలా అభివృద్ధి పొందారు. వాళ్ళకి రొయ్యల చెరువులు ఉన్నాయి. ఒకసారి ఆ రోజుల్లో, అంటే ఇది దాదాపుగా 30 సంవత్సరాల కింద జరిగిన సంఘటన అనమాట. ఆ రోజుల్లో ఆమె ఉదయం పూట ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కి పొద్దున పూట 500 రూపాయలు కాగితం ఇచ్చింది. కాగితం ఇస్తే కండక్టర్ అన్నాడు, అమ్మ ఇప్పుడు 500 రూపాయలు కాగితం ఇచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చేది చిల్లరంటే, ఆమె ఏమందంటే, నువ్వు నోరు మూసుకొని బస్సులో ఉన్న అందరి టికెట్లు కొట్టేసేమన్నా. అందరు టికెట్లు కొట్టేసే అంటే డబ్బు అంటే లెక్కలేని పరిస్థితి. తర్వాత ఒకసారి హీరో హోండా షోరూమ్కి వెళ్ళారంట. వాళ్ళు రైతులు కాబట్టి రైతులు వేసుకునే డ్రెస్సు అలాగే తలగట్టు కట్టుకొని హీరో హోండా షోరూమ్కి వెళ్ళేసి మాకు 5 బైకులు కావాలన్నాడు. అతను ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తికి డౌట్ వచ్చింది, నిజంగా వీళ్ళు బైకులు కొనడానికి వచ్చారా అన్నట్టుగా. అప్పుడు అన్నారంట, నిజంగా మీరు బైకులు కొనే మొఖాల్లాగా ఉన్నారని అని కొంచెం మాట జారాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, డబ్బులు కట్ట ఆ సంచి వాడు ముందేసి, నీ బైకులు ఎంత అవుతాయో 5 బైకులు ఎంత అవుతాయో లెక్క పెట్టి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల నుండి సంచి వాళ్ళ ముందు ఇచ్చేసారంట. పాస్టర్ గారు చెప్పాడు నాకు ఆ సంగతి. అయితే ఆ రొయ్యల చెరువులు ఎంత పైకి తీసుకెళ్ళాయో మరలా అంతే కిందకి పాతాళంలోకి తీసుకెళ్ళిపోయి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు. ఏమీ లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడే పరిస్థితి. ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, అయ్యా ఆమె ఎందుకు వచ్చారంటే, ఈ మీటింగ్లో పెట్టే భోజనం కోసం ఆమె వచ్చింది. అందరూ అనుకున్నారు, ఒకప్పుడు ఎంత బాగా బతికారు వీళ్ళు, ఎంత బాగా దీవించబడ్డారు, ఇప్పుడేంటి ఇలా ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డ, చాలాసార్లు మన జీవితాల్లో మన కుటుంబాలు ఇటువంటి చేదైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కొంతమంది అంటున్నారు, పిల్లలను చూసి తల్లిదండ్రులు అన్నాడు, వీడు పొట్టి పనికి మాలిన వాడండి, ఎందుకు పనికిరాని వాడు. దేవుని బిడ్డరా, కొంతమందికి వాళ్ళు ఎంతో చదువుకుంటున్నారు కానీ ఆ చదువు వాళ్ళకి పనికి రావట్లా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఇచ్చి పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారంలో వాళ్ళు నిలబెడుతుంటే వ్యాపారంలో కొలాప్స్ అయిపోతున్నారు, వ్యసనాలకి బానిసలైపోతున్నారు, జీవితంలో నెమ్మది సంతోషం లేదు. ప్రజలు అంటున్నారు, ఈ వ్యక్తి శపించబడిన వ్యక్తి, ఈమె చేసిన ఆశీర్వాదం లేదు, జీవితంలో నెమ్మది లేదు. దేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది, ఈ ముండ్లు పనికిరాని దానికి, శపించబడిన అనుభవానికి చూపెడుతుంది. చివరికి జడ్జిమెంట్ ఏంటంటే, అవి అగ్ని చేత కాల్చివేయబడటానికి నిర్ణయించబడ్డాయి. ఎప్పుడైతే మన జీవితంలో భక్తిహీనతలకు మనం వెళ్ళిపోతామో మన జీవితం ఒక శాపంగా మారిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మనం నూతన సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటాం. అయితే వాగ్దానాలు ఎక్కువగా మనం గమనిస్తే ఆ వాగ్దానాలు ఎవరి కోసం రాయబడి అంటే, భక్తి కలిగిన వారికి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొను కానీ దేవుని యందు భక్తి కలిగిన వారికి ఏ మేలు కొదు ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. భక్తి జీవితము గురించి ఇక్కడ మాట్లాడుతుంది. మరి భక్తి జీవితం ఆశీర్వాదం అయితే భక్తిహీనత ఏమిటి? మరి అది శాపాన్ని చూపెడుతుంది. ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, చూడండి 9వ అధ్యాయం 18వ వచనంలో, భక్తిహీనత అగ్నివలే మండుచున్నది, అది గచ్చ పొదలను బలరక చెట్టును కాల్చి అడవి పొదల రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగియును. దేవుని బిడ్డ, ఈ రోజుల్లో మన జీవితాల్లో మన కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది లేకపోవడం కారణం ఏంటంటే భక్తిహీనత. ఈరోజు దేవుని బిడ్డ, మనము ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి భక్తి కలిగి జీవించడం ప్రారంభిస్తామో మన జీవితంలో దేవుని ఆశీర్వాదం చూస్తాం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా?